జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒక ఉగ్రవాది అనేవాడు మన దేశానికి వ్యతిరేకంగా, మన ధర్మానికి వ్యతిరేకంగా ఈ దేశాన్ని ముక్కలు చేయాలని, ఈ దేశంలో మానవ హోమం సృష్టించాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి వాడికి పెద్ద ఎత్తున సపోర్ట్ దొరుకుతుంది. దేశ విదేశాల నుంచి వాడికి పెద్ద ఎత్తున నిధులన్నీ కూడా అందుతాయి. ఎందుకంటే వాడు ఇక్కడ పెద్ద ఎత్తున మానవ హోమం సృష్టించాలి కదా. ఇకపోతే ఒక విదేశీ మతాన్ని స్వీకరించిన వాడు మన హిందువులను వ్యతిరేకిస్తా, మన హిందూ దేవీ దేవతలను దూషిస్తా, అమాయకులైనటువంటి హిందువులకు మాయ మాటలని చెప్పి మభ్యపెట్టి వాళ్ళని మతం మార్చాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనమంతా కూడా చూస్తూనే ఉంటాం. అలాంటి వాళ్ళు కూడా దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులు వరద పారుతూ ఉంటుంది. అలాంటిది మన న్యూస్ అఖండ ఛానల్ ద్వారా మన దేశానికి, మన ధర్మానికి సంబంధించినటువంటి ఎన్నో విలువైన వార్తలను సేకరించి మీకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎన్నో. అలాంటిది నోరు తెరిచి అయ్యా నెలకు ఒకసారి మీ శక్తి మేరకు, అది ఎంత చిన్న మొత్తమైనా సరే ఆర్థిక సాయం చేయమని అడిగితే మన ఛానల్కు 2,85,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అలాంటిది పట్టుమని 10 మంది కూడా ముందుకు వచ్చి ఆర్థిక సహకారం అందించడం లే. వాళ్ళేమో ఈ దేశాన్ని ముక్కలు చేయాలని, హిందూ సమాజాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ఆలోచన చేసే వాళ్ళకేమో నిధులు వరత పారుతుంది. ఈ దేశం కోసం ఆలోచన చేసే వాళ్ళ కోసం, ధర్మం కోసం కష్టపడే వాళ్ళ కోసం మాత్రం ఈ విధంగా ఆర్థిక బాధలు, అప్పులు చేసుకోవడాలు, ఇలాంటి బాధలు ఎన్నో. దయచేసి మీ శక్తి మేరకు అది ఎంతైనా సరే మన ఛానల్కు అండగా నిలవాలని, మన ఛానల్కి ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. స్క్రీన్ మీద వచ్చి క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసైనా డబ్బులు పంపొచ్చు. అలాగే అక్కడే గూగుల్ పే నెంబర్, అదేవిధంగా పేటిఎం నెంబర్ ఉన్నాయి, దాని ద్వారా అయినా పంపించవచ్చు. మనది ఫోన్ పే నెంబర్ పనిచేయట్లా. ఒకవేళ అదే నెంబర్కు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా, లేకపోతే నాకు కాల్ చేసినా నేను వేరే ఫోన్ పే నెంబర్ ఏదైనా ఇస్తా. కింద కామెంట్ బాక్స్లో మన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. దయచేసి పెద్ద మనసుతో స్పందించండి. ఒక బాధ్యత కలిగినటువంటి భారతీయుడిగా, ఒక హిందువుగా, సాటి హిందువుకు సాయం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మన సనాతన ధర్మంలో ఆవును కేవలం ఒక జంతువుగా కాకుండా గోమాత అని చెప్పేసి పిలుచుకుంటూ సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాం. ఆవు శరీరంలో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి మనందరి నమ్మకం. పురాణాల ప్రకారం క్షీరసాగర మదనంలో పుట్టినటువంటి కామధేనువు కూడా ఆవే. ఈ కామధేనువు కోరిన కోరికలు తీర్చేటటువంటి దేవత. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు స్వయంగా ఆవులను కాపాడేటటువంటి గోపాలుడుగా ఎంతో ప్రసిద్ధి చెందినారు. గోమూత్రం, పాలు, పెరుగు, నెయ్యి, గోమయం అంటే ఆవు పేడ అన్నమాట. ఇలాంటి వాటిని పూజల్లోనూ, ఆయుర్వేదంలోను, అలాగే ఇళ్లను శుద్ధి చేయడానికి రకరకాలుగా ఉపయోగిస్తారు. పండుగలు, గృహప్రవేశాలు, అలాగే శుభకార్యాల సమయంలో ఆవును పూజించడం వల్ల సకల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మనం అందరం కూడా నమ్ముతాం. చెప్పాలంటే అది నిజం కూడా. ఆవు వెన్నెముకలో సూర్యకేతు అనేటటువంటి నాడి ఉంటుందని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ సూర్యకేతు నాడి సూర్యరశ్మిని గ్రహించి ఆవు పాలను బంగారు వర్ణంలోకి, అలాగే మంచి పోషక విలువలు ఉన్నటువంటి పాలుగా మారుస్తుందని చెప్పేసి చెప్తారు. అందుకే మన సనాతన ధర్మంలో గోవధనం అంటే ఆవును చంపడాన్ని మహాపాపంగా భావిస్తారు. భావించేది కాదు, అది వాస్తవమే. భారతదేశంలో జంతువుల రక్షణను, అలాగే వాటి వధనం నియంత్రించడానికి ప్రధానంగా 2 రకాల చట్టాలు అమల్లో ఉన్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం అయితే, రెండవది రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి ప్రత్యేక చట్టాలు. కేంద్ర ప్రభుత్వం 1960లో జంతు హింస నివారణ చట్టం చేసింది. ఇది దేశవ్యాప్తంగా అమల్లో ఉండాలి. జంతువులకు అనవసరమైన నొప్పి లేదా బాధ కలగకుండా చూడడమే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే జంతువులను వధించేటప్పుడు కూడా వాటికి నొప్పి, బాధ లేకుండా చూడాలన్నమాట. ఈ చట్టం ప్రకారం జంతువులను కొట్టడం, తన్నడం, వాటితో అతిగా బరువులు మోపించడం, లేదా సరిగ్గా వాటికి ఆహారం ఇవ్వకపోవడం నేరం. అలాగే జంతువులను ఒక చోటు నుంచి మరొక చోటుకు రవాణా చేసేటప్పుడు వాటికి తగినంత గాలి, నీళ్లు, ఆహారం ఉండే విధంగా చూడాలా. ఈ నియమాలన్నింటిని కూడా ఖచ్చితంగా పాటించాలా. కానీ ఎవరు కూడా పాటించడం లే. ఇకపోతే రాష్ట్రాల జంతువధ నియంత్రణ చట్టాల విషయానికి వస్తే, మన భారత రాజ్యాంగం ప్రకారం పశు సంపద సంరక్షణ అనేది రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. అందుకే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైనటువంటి చట్టం ఉండాలి. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గోవధ పైన పూర్తి నిషేధం ఉండాలి. ఇకపోతే పశ్చిమ బెంగాల్,
కేరళ అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో జంతువుల వయసు 14 ఏళ్లు పైబడి ఉండి ఆరోగ్యం బాగుంటేనే వదకైతే అనుమతిస్తారు. దీనికోసం పశు వైద్యుడి నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవడం తప్పనిసరి. కానీ కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే సంపూర్ణ గోవధ నిషేధం అమల్లో ఉండాలి. మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గోవధ పైన పూర్తి నిషేధం అయితే లేదు. చట్టాలు పేపర్ పైన ఉన్నప్పటికీ వాటిని ఎవరు కూడా సరిగ్గా పాటించడం లేదు. ప్రభుత్వాలు కూడా పట్టించుకోవు. సెక్యులర్ ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ విషయాలన్నీ కూడా వదిలేస్తున్నాయి. ఇకపోతే పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే అక్కడ పశువుల వధను నియంత్రించడానికి 1950లోనే పశ్చిమ బెంగాల్ జంతువధ నియంత్రణ చట్టాన్ని వేశారు. ఈ చట్టంలో కూడా కొన్ని నిబంధనలు అనేటివి ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి పశ్చిమ బెంగాల్లోని బీజేపీ ప్రభుత్వం ఈ 1950లో చేసినటువంటి చట్టాన్ని అత్యంత కఠినంగా అమలు చేయాలని చెప్పేసి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కలకత్తా హైకోర్టు 2018లోను అలాగే 2022లో ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా ఈ నిబంధనలను రూపొందించారు. దీని ప్రకారం ఏ జంతువునైనా వధించాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. పట్టణాల్లో అయితే మున్సిపల్ చైర్మన్, గ్రామాల్లో అయితే పంచాయతీ సమితి సభాపతితో పాటు ప్రభుత్వ డాక్టర్ అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే పూర్తిగా ప్రభుత్వం అనుమతి ఇస్తేనే జంతువులను వధించవచ్చు. కానీ ప్రభుత్వం ఈ అనుమతులను అస్సలు ఇవ్వదు. ఆవు, ఎద్దు, దూడ, గేదె మొదలైనటువంటి ఏ జంతువును కూడా వధించడానికి బెంగాల్ బీజేపీ ప్రభుత్వం పర్మిషన్లు ఇవ్వదు. దీనివల్ల అక్కడ గోవధ అనేది పూర్తిగా నిలిచిపోతుంది. ఇందుకోసమే 1950 నాటి ఈ పాత చట్టాన్ని మళ్ళీ బయటికి తీసి కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయం పైన తృణమూల్ కాంగ్రెస్ అలాగే ఈ అభినవ స్వరూపణకైనటువంటి మమతా బేగం అలాగే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. చూడండి ఇట్లుంటుంది వాళ్ళ కథంతాను. ఏమన్నా మాట్లాడితే బీజేపీ మద్దతు పార్టీ అది అని అంటారు. కనీసం మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని కాపాడుకోలేని వాళ్ళం ఇంకా బతుకులు ఎందుకు అంటాలే. ఏం మన మనుషులనల్లా మనల్ని కూడా ఆ కుక్కలతోనూ ఆ పందులతోనూ ఇంక దేనితోనో పోలిస్తే సరిపోలా? కాదు, మన ధర్మాన్ని మన మూలాలను కాదు మన సంస్కృతిని సాంప్రదాయాలను కూడా మనం కాపాడుకోలేకపోతే ఇంకా మన మనుషుల కింద లెక్క ఎందుకు అవుతాము అంటాలే. అప్పుడు అది ఇప్పుడు వాటిని చంపినా ఒకటే మనల్ని చంపినా ఒకటే, పెద్ద తేడా ఏమిలే. ఎందుకంటే అప్పుడు వాటికి మనకు పెద్ద తేడా లేదు కదా. ఈ మరి మూర్ఖంగా ఆలోచన చేస్తే మైనార్టీలకు అన్యాయం చేస్తున్నారంటూ వీళ్ళంతా కూడా గగ్గోలు పెడతారు. చూడండి, నేను అనకూడదులే కానీ కాదు, కోసుకొని తినేవాళ్ళు అన్నింటినీ కోసుకొని తినచ్చు కదా, కొన్నింటి మాత్రమే ఎందుకు? కొన్ని విషయాల్లో అయితే అమ్మ అది హరాము, అది తప్పు, అవి తినకూడదు. కానీ హిందువుల మనోభావాలు మాత్రం గుల్ల చేయొచ్చు, దానికి మాత్రం ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆశ్చర్యకరంగా ముస్లిం మతానికి చెందినటువంటి ఒక కీలక నాయకుడు ఈ విషయంలో హిందువులకు మద్దతు ఇచ్చాడు. ఆయనే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మౌలానా షా ఫజ్లుర్ రెహమాన్ ముజాదిది. ఇది ఒక పేరే, ఏమన్నా 45 మంది పేర్లు అనుకుంటారేమో, ఒక పేరే కానీ ఏంటంటే పెద్దదిగా ఉన్నది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆవుల వధపై జారీ చేసినటువంటి ఆదేశాల నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకి దారితీసినాయి. ఆవుకు జాతీయ జంతువు హోదా ఇవ్వాలంటూ ఆయన చేసినటువంటి ప్రతిపాదన ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఈ సందర్భంగా మౌలానా షా ఫజ్లుర్ రెహమాన్ ముజాదిది మాట్లాడుతా ఆవుకు జాతీయ జంతువు హోదా ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరినారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే దేశంలోని మెజార్టీ ప్రజల మనోభావాలను గౌరవించినట్లు అవుతుందని, దీనివల్ల మతపరమైనటువంటి గొడవలు తగ్గుతాయని చెప్పేసి ఆయన అయితే చెప్పినారు. ఆవుకు జాతీయ హోదా వస్తే దేశవ్యాప్తంగా ఆవుల రక్షణ అలాగే వధకు సంబంధించి ఒకే రకమైన చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని ఆయన అయితే అభిప్రాయపడినారు. మన దేశ సంస్కృతిలో ఆవుకు ఎంతో విశిష్టమైనటువంటి స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు. విభిన్న వర్గాల మధ్య సోదర భావాన్ని పెంచడానికి ప్రభుత్వం ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరినారు. ఆవును జాతీయ చిహ్నంగా గుర్తించడం ద్వారా అనవసర రాజకీయ గొడవలకు చెక్ పెట్టవచ్చని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ విషయానికి ముస్లిం లా బోర్డు కూడా మద్దతు ఇవ్వడం విశేషం అన్నమాట. అది సంగతి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా గోమాతను గౌరవించే పూజించే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా జై గోమాత అని కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.